ఇక వృషభ రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. ఇక వృషభ రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. వృషభ రాశి వారికి విద్యార్థులకు చాలా అనుకూలంగా కనపడుతోంది. ఈ వారమంతా కూడా మంచి కాలేజీల్లో సీట్లు సంపాదించుకోగలుగుతారు. మీరు అనుకున్నటువంటి సబ్జెక్టులు ఎంచుకుని విద్యలో ఆసక్తిని అయితే కనపరుచుకోగలుగుతారు. నిరుద్యోగులకి మంచి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఉద్యోగపరంగా ఉద్యోగ ప్రాప్తులు లేదా ఇంటర్వ్యూలో విజయాలు పొందే అవకాశాలు, మీరు అనుకున్నటువంటి ఉద్యోగాలు సాధించుకోవడానికి చేసే తపన, పట్టుదల, కృషి పనిచేస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా ఈ వారమంతా కూడా ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు కనపడుతున్నాయి. మంచి స్థాయికి వెళతారు, మంచి హోదాను అనుభవిస్తారు. మీ కింద పనిచేసేటటువంటి వారితో సఖ్యత అయితే కనపడుతుంది. అధికారుల యొక్క మన్నన పొందగలుగుతారు. ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా ఇబ్బందులు తొలగుతాయి. ఉద్యోగాలు పోతుందనే భయం పోతుంది. చక్కని అవకాశాలు అయితే వస్తాయి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా విశేషమైనటువంటి తెలివితేటలు, వ్యాపారాన్ని ఆన్లైన్ పరంగాను లేదా ఈ యొక్క సోషల్ సైట్స్లోనూ ఎలా ప్రచారం చేసుకోవాలో తెలుసుకోగలుగుతారు. ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఎన్ఆర్ఐలు అంటే కనుక ఇతర దేశాల్లో ఉండేటటువంటి భారతీయులందరూ కూడా ఉద్యోగాలు చేసేవారు కానీ, వ్యాపారాలు చేసేటటువంటి వారు కానీ, మీకు చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఈ వారం రాబోతున్నాయి. కాబట్టి అవకాశాలు సద్వినియోగపరుచుకున్నట్లయితే మీకు ఈ వారం విజయప్రదంగా ఉంటుంది. సమస్యలు తీరి ఊరట చెంది మంచి స్థాయిలోకి వెళ్ళే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఈ వారం ముఖ్యంగా ప్రయాణాలు లాభిస్తాయి కాబట్టి దూర ప్రయాణాలు లేదా శుభకార్యాల కోసం చేసే ప్రయాణాలు బాగా ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలం గడుపుతారు. ఇష్టమైన వాళ్ళతో తిరుగుతారు, ప్రయాణాలు చేస్తారు. అలాగే వివాహం కోసం ప్రయత్నం చేసినా లేదా ఎవరినైనా ఇష్టపడుతున్న వాళ్ళని వివాహం చేసుకుందాం అనుకున్నా, ప్రేమించిన వ్యక్తులతో వివాహం కోసం ప్రయత్నం చేసినా ఈ వారం అనుకూలతలు అయితే బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. అలాగే ఎవరైతే నూతన సంతానం కోసం కానీ, బహుసంతానం కోసం కానీ ప్రయత్నం చేసేటటువంటి వారికి శుభవార్తలు వినే అవకాశాలు, ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే భార్యాభర్తల మధ్య కలహాలు తగ్గుతాయి, అన్యోన్యత పెరుగుతుంది, సఖ్యత పెరుగుతుంది, వివాదాలు పరిష్కారం అవుతాయి. విడిపోయినటువంటి భార్యాభర్తలు కూడా తిరిగి కలుసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే కుటుంబంలో చిన్న చిన్న ఆటుపోట్లు, ఇబ్బందులు లేదా అన్నదమ్ములతోటి, అక్కచెల్లెళ్ళతోటి మనస్పర్ధలు కనపడుతున్నాయి లేదా ఆస్తి వివాదాల యొక్క ఇబ్బంది కనపడుతుంది. కాబట్టి కుటుంబ వ్యవహారాలు మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఎవరితోటి గొడవలు పెట్టుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయకండి. అలాగే ఆదాయం విషయంలో కానీ, పెట్టుబడుల విషయంలో కానీ చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఖర్చుల విషయంలోనూ, అప్పులు తీసుకునే విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే ఈ వారం అనవసరమైన రుణాలు చేసినట్లయితే ఇబ్బంది పడతారు. జాగ్రత్త. ప్రేమికులకు బాగా కలిసొచ్చే అవకాశం కనపడుతోంది కాబట్టి ప్రేమికులు ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కారం చేసుకోగలుగుతారు. అలాగే ఇష్టమైన వాళ్ళతోటి, కొత్త వాళ్ళతో ఎవరితోటైనా సరే ప్రపోజ్ చేద్దాం అనుకుంటే ప్రపోజ్ చేయగలుగుతారు. మనసులో ఉండేటటువంటి మీ ప్రేమను వ్యక్తపరచగలుగుతారు. అవతల వాళ్ళని మెప్పించగలుగుతారు. అలాగే ఈ వారం ఎటువంటి గొడవైన, కోర్టు సమస్యలైనా సరే సునాయాసంగా పరిష్కారం అవుతాయి. పోలీస్ కేసులు లాంటి కానీ లేకపోతే ఆస్తి వివాదాలు కానీ పరిష్కారం చేసుకోవడానికి పెద్ద మనుషుల ద్వారా కానీ, మధ్యవర్తుల ద్వారా కానీ మీకు ప్రయత్నాలు చేసుకుంటే అనుకూలించే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. మీరు అనుకున్నటువంటి కోరికలు తీరతాయి. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. జీవన విధానంలో మార్పులు తెచ్చుకోగలుగుతారు. అలాగే ఎక్కడ మీరు ఎటువంటి తప్పు చేస్తున్నారో అటు తప్పులు సరిదిద్దుకోగలుగుతారు. రాజకీయ నాయకులు కూడా మంచి అవకాశాలు రావడంతో పాటుగా ప్రజల్లో గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి గతంలో చేసిన తప్పులు సరిదిద్దుకోవడము, మంచి అవకాశాల కోసం మీరు ప్రయత్నం చేయడంతో పాటుగా మీ మీద మీకు నమ్మకము, విశ్వాసము బాగా పెరుగుతాయి. కాబట్టి కాకపోతే చిన్న మనస్పర్ధలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి మీ తోటి పని చేసేటువంటి వారి విషయంలో మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సినిమా, టీవీ, మీడియా రంగాల వారు తెలియజేస్తూ ఓవరాల్గా అన్ని రంగాల వారికి కూడా చిన్న ఇబ్బందులు తప్ప పెద్ద సమస్యలు లేవు. ఏది ఏమైనా కూడా మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో తెలుసుకోవడానికి ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ మాకు పంపించండి. మీ జాతకం ఎలా ఉందో చూసి మేము చెప్పే ప్రయత్నం చేస్తాం. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటి పరిహారాలు చేసే ప్రయత్నం చేస్తామని కాబట్టి తెలియజేస్తూ ఏదైనా దైవ బలము, గ్రహ బలము పెంచుకున్నట్లయితే కనుక మీకు ఈ వారం ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ